ఈ మ్యూజియాన్ని చూడాలని చెప్పి 1 మంత్ బ్యాకే వచ్చా. కానీ అప్పుడు క్లోజ్‌లో ఉండే. మళ్ళీ ఈరోజు వచ్చా ఇక్కడికి. ఇప్పుడైతే ఓపెన్‌లో ఉంది. లోపలికెళ్ళి చూద్దాం. లోపలికెళ్ళాలంటే టికెట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. పర్ పర్సన్‌కి వచ్చేసి రూ. 130 తీసుకుంటున్నారు. ఒకవేళ మీరు మొబైల్‌తో ఫోటో తీయాలనుకుంటే దానికి సెపరేట్ చార్జెస్ ఉంటాయి. ఒకవేళ మీరు వీడియో తీసుకోవాలనుకుంటే దానికి సెపరేట్ ప్రాసెస్ ఉంటుందంట. నేనైతే ఫోటోలతోనే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. లేట్ చేయకుండా మనం లోపలికెళ్ళి ఈ మ్యూజియంలో ఉన్నటువంటి పురాతన కాలం నాటి వస్తువులన్నీ చూద్దాం. నిజాం మ్యూజియం హైదరాబాద్ నిజాం పాలన కాలం నాటి చరిత్ర మరియు రాజకుటుంబ వైభవాన్ని పరిచయం చేసే ప్రత్యేకమైన మ్యూజియం. ఈ మ్యూజియంలో నిజాం రాజకుటుంబానికి సంబంధించిన అరుదైన వస్తువులు, విలువైన బహుమతులు, కళాఖండాలు, పురాతన ఫర్నిచర్, అప్పటి రాజకుటుంబం ఉపయోగించిన అనేక వస్తువులు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ కనిపించే ప్రతి వస్తువు నిజాం కాలం నాటి జీవన శైలిని, కళాభిరుచి మరియు అప్పటి సంపద వైభవాన్ని మనకు పరిచయం చేస్తుంది. ముఖ్యంగా నిజాం రాజులకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విలువైన బహుమతులు ఈ మ్యూజియంలో అనేక రకాలుంటాయి. ఎంతో నైపుణ్యంతో రూపొందించిన అలంకరణలు, వస్తువులు సందర్శకులను ఆకట్టుకుంటాయి. ఇక్కడ ఉన్న వస్తువులన్నీ చాలా పురాతన కాలం నాటివి, అయినా కూడా చూడ్డానికి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఈ మ్యూజియంలో ఉన్న వస్తువులను చూస్తూ ఉంటే ఒకప్పుడు నిజాం రాజు కుటుంబం యొక్క జీవన శైలి ఎలా ఉండేదో మనకు ఒక అంచనా వస్తుంది. వారు ఉపయోగించిన వస్తువులు, వారు అందించిన బహుమతులు, వారి కాలానికి సంబంధించిన జ్ఞాపకాలు, ఇలా ఎన్నో అంశాలు ఈ మ్యూజియంలో చరిత్రను మన కళ్ళ ముందుకు తీసుకొస్తాయి. మొత్తంగా చెప్పాలంటే నిజాం మ్యూజియం కేవలం పురాతన వస్తువులను ప్రదర్శించే ప్రదేశం మాత్రమే కాదు, హైదరాబాద్ నిజాం పాలనకు సంబంధించిన చరిత్రను, రాజకుటుంబ జీవన శైలిని మరియు అప్పటి కళా వైభవాన్ని మనకు పరిచయం చేసే ఒక ముఖ్యమైన చారిత్రాత్మక ప్రదేశం. హైదరాబాద్ నగర చరిత్రను దగ్గరగా తెలుసుకోవాలనుకునే ప్రతి ఒక్కరూ తప్పక చూడాల్సిన ప్రదేశాల్లో నిజాం మ్యూజియం కూడా ఒకటి.
ఈ మ్యూజియంలో ఉన్న వస్తువులన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి. చూస్తే మీరు కూడా చాలా ఆశ్చర్యపోతారు. వీడియోలో చూస్తుంటేనే ఇలా ఉంటే మీరు ఒకవేళ రియల్గా వస్తే ఎలా ఉంటుందో మీరు ఊహించుకోండి. మీరు హైదరాబాద్లో ఉంటే తప్పకుండా చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.